సనాతన ధర్మం అంటే శాశ్వత మార్గం అని అర్థం. ఇది ఒక మతం కాదు, సత్యం వైపు తీసుకెళ్లే జీవన విధానం. సనాతన ధర్మం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాల నుంచి ఉద్భవించింది. కాలానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో సూచించే మార్గం. సనాతన ధర్మానికి ఆది అంతం అంటూ ఏమీ ఉండదు. ఇది శాశ్వతం. అలా అని నిబంధనలు కూడా ఏమి ఉండవు. అహింస, సత్యం, కరుణ ఇవన్నీ పాటిస్తూ కామం, క్రోధం, మదాలను బ్యాలెన్స్ చేస్తూ బాడీ మైండ్ కోఆర్డినేషన్లో ఉంచాలి. సనాతన ధర్మంలోని గొప్పతనం ఏంటంటే సత్యాన్వేషణలో రూల్స్ ఏమీ పెట్టలేదు. వ్యక్తికి తన సొంత విధానంలో సత్యాన్ని చేరుకునే స్వేచ్ఛనిచ్చింది. అలా అని హింస చేస్తా, ఇతరులను ఇబ్బంది పెడతా, నేను పాటించేది వేరే అందరూ పాటించాలని మన విధానాలు ఇతరులపై రుద్దకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నీ వెతుకులాటను కొనసాగించు. అది భక్తి మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, స్వీయ అధ్యయనం కావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం. ప్రశ్న అనేది లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళకి కాదు. ప్రశ్నిస్తేనే నీలోని లోపాలు, ఒక విషయంలోని లోపాలు తెలుసుకొని ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. తప్పుడు జవాబులు ఉంటాయేమో కానీ తప్పుడు ప్రశ్నలు ఉండవు. నా దృష్టిలో సుపీరియర్ అంటే నేచర్, ప్రకృతికి తగ్గట్టుగా నడుచుకోవటమే జీవితం. ప్రకృతి అన్నీ ఇస్తుంది, ప్రకృతి అన్నీ తీసుకుంటుంది. ఆత్మాన్వేషణ అనేది చాలా ముఖ్యం. అప్పుడే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకొని ముందుకు వెళ్ళగలం. ఇతరులపై రుద్దటం, కమాండ్ చేయటం, భయపెట్టడం సనాతనం కాదు. నీ ఆత్మాన్వేషణే నీకు ముఖ్యం. నిన్ను నీలో అంటే ప్రకృతిలో మమేకం చేయడం సనాతనం. నోట్లో పానేసుకొని జై శ్రీరామ్, జై హనుమాన్ అనటం, పేకల దాకా తాగి దేవుని ఉత్సవాల్లో, వినాయక నిమజ్జనంలో తాగింది దిగేదాకా ఎగరటం మాత్రం కాదు. మీపై ప్రశ్నల జల్లు మీరే కురిపించుకొని సమాధానాలను రాబట్టి ముందుకు సాగటం సనాతనం అంటే శాశ్వతం. అదే కానీ స్వలాభం కోసం భక్తి ముసుగులో విపరీతమైన సమూహాలను, ఇతరులపై హేట్రెడ్ను, మనుషులను అన్రెస్ట్లోకి నెట్టే విధానాలు సనాతనం కాదు. సత్యాన్ని చేరే అన్వేషణే సనాతనం. ఇది సనాతనం.